నమస్తే, నేను మారుతీరామ్. వన్ వాయిస్ న్యూస్కు స్వాగతం. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినోత్సవాన్ని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. అలాగే ఈరోజు విద్యార్థులే ఉపాధ్యాయులుగా స్వయం పరిపాలన దినోత్సవం జరుపుకోవడం కూడా మనందరికీ తెలిసిన విషయమే. ఈ రెండింటిని పురస్కరించుకొని సిద్దిపేట జిల్లా గజ్వేల్లో గల శ్రీ సరస్వతి శిశుమందిర్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో సర్వేపల్లి రాధాకృష్ణన్కు ఘనంగా నివాళులు అర్పించి కృతజ్ఞతాపూర్వకంగా ఉపాధ్యాయ దినోత్సవాన్ని కూడా జరుపుకున్నారు. దీనిలో భాగంగా కొంతమంది విద్యార్థులు ఇష్టమైన సబ్జెక్టులను తీసుకొని వారే ఉపాధ్యాయులుగా మారారు. 6వ తరగతి విద్యార్థి శివరామచంద్ర ఎంఈఓగా, 6వ తరగతి విద్యార్థిని నిమ్మరాజు శృతిక ప్రధానాచార్యులుగా, స్రవంతి పీఈటీగా, సోహెల్ ఇన్ఛార్జిగా, 6వ తరగతి విద్యార్థిని సాహిత్య, రేవంత్, మేరీ, పవన్, రితిక, సూర్యనారాయణ వీరందరూ కూడా ఉపాధ్యాయులుగా మారి నేడు పాఠశాల పూర్తి బాధ్యతల్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి హరిణా పవన్ మాట్లాడుతూ అందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థులకు సహకరించిన వారి తల్లిదండ్రులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే సరస్వతి శిశుమందిర్ పాఠశాల అనేక రకాల యాక్టివిటీస్లలో ముందుంటుందని, ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందమంతా కూడా పాల్గొన్నారు. సోహెల్ షట్మచంద్ర ఇక్కడ అందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జన్మదినాన్ని సెప్టెంబర్ 5 మనం ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటాం. ఎందరినో తయారు చేసేటువంటి కర్మాగారం ఈ పాఠశాల. అలాంటి పాఠశాలలో విద్యార్థులే ఉపాధ్యాయులు ఇవ్వడం, సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పుట్టినరోజు నాడు వారిని స్మరించుకోవడం మనందరికీ గర్వకారణం. అలా విద్యార్థులు ఉపాధ్యాయులైనటువంటి ఈ స్వయం పరిపాలనా దినోత్సవాన్ని శ్రీ సరస్వతి శిశుమందిర్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల గజ్వేల్లో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ఈరోజు. అలాగే విద్యార్థులు కూడా ఉపాధ్యాయులు కావడం, వారి వారి అనుభూతుల్ని, అనుబంధాలని, అంటే వాళ్ళకి టీచర్లతో ఉండేటువంటి ఆ సంబంధాన్ని వాళ్ళు మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకోవడం, మేము కూడా మా చిన్ననాటి ఉపాధ్యాయులందరినీ కూడా తలుచుకుంటూ నేటికి ఎన్నో విషయాలు నేర్పిస్తున్నటువంటి అనేక మందికి కృతజ్ఞతాపూర్వకంగా ఈ ఉపాధ్యాయ దినోత్సవాన్ని మా పాఠశాలలో మేము ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. దీనికి సహకరించినటువంటి విద్యార్థుల తల్లిదండ్రులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు.